హాయ్ హలో నేను మీ తాడూరి శ్రీనివాస్. ఏపీలో ఎస్సీ వర్గీకరణ ఆర్డినెన్స్ కు కేబినెట్ ఆమోదం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సమావేశమైన రాష్ట్ర మంత్రి మండలి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. సుదీర్ఘ కాలంగా పెండింగ్ లో ఉన్న షెడ్యూల్ కులాల ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన ముసాయిదా ఆర్డినెన్స్ కు కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో పాటు రాజధాని అమరావతిలో కీలక నిర్మాణాలకు నిధులు, ఐటీ అభివృద్ధికి భూ కేటాయింపులు, సంక్షేమ పథకాల అమలు వంటి అంశాలపై కూడా మంత్రిమండలి నిర్ణయాలు తీసుకుంది. ఈ మేరకు మంత్రులు డోలా బాల వీరాంజనేయ స్వామి, నిమ్మల రామానాయుడు, అనిత మీడియాకు వివరాలు తెలిపారు. ఎస్సీ వర్గీకరణ ఆర్డినెన్స్ కు పచ్చజెండా. షెడ్యూల్ కులాల్లోని 59 ఉపకులాల మధ్యన సామాజిక అంతరాలు, వెనుకబాటుతనం ఆధారంగా వర్గీకరణ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించి గతంలో నియమించిన జస్టిస్ రాజీవ్ రంజన్ మిశ్రా ఏకసభ్య కమిషన్ నివేదిక, సుప్రీంకోర్టు తీర్పులను పరిగణలోకి తీసుకుని జాతీయ ఎస్సీ కమిషన్ సూచనల మేరకు ముసాయిదా ఆర్డినెన్స్ ను సిద్ధం చేశారు. దీనికి కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఈ వర్గీకరణ ప్రకారం 59 ఉపకులాలను 3 గ్రూపులుగా విభజించినట్లు మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. గ్రూప్ 1 లోని 12 ఉపకులాలకు 1%, గ్రూప్ 2 లోని 18 ఉపకులాలకు 6.5%, గ్రూప్ 3 లోని 29 ఉపకులాలకు 7.5% రిజర్వేషన్లను వర్తింపజేయనున్నట్లు ఆయన వివరించారు. విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్ ఫలాలు అన్ని ఉపకులాలకు సమానంగా అందేలా 200 పాయింట్ల రోస్టర్ విధానాన్ని అమలు చేయనున్నట్లు మంత్రి పేర్కొన్నారు. ఎస్సీ ఉపకులాల ఏకీకృత సమానమైన పురోగతి కోసం ఈ నిర్ణయం తీసుకున్నాము. దీని ద్వారా రాజ్యాంగ లక్ష్యాలను సాధించగలమని భావిస్తున్నామని మంత్రి డోలా తెలిపారు. రాజధాని నిర్మాణం, సిఆర్డీఏ నిర్ణయాలు, అమరావతిలో పరిపాలన భవనాలు నిర్మాణానికి సంబంధించి కూడా కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. నూతన అసెంబ్లీ భవన నిర్మాణానికి 617 కోట్లు, హైకోర్టు భవన నిర్మాణానికి 786 కోట్లు కేటాయించేందుకు ఆమోదం తెలిపింది. టెండర్లలో L1 బిడ్డర్లకు లెటర్ ఆఫ్ అగ్రిమెంట్ LOA అందజేసే అధికారాన్ని సిఆర్డీఏ కమిషనర్ కు అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. సిఆర్డీఏ 46వ అథారిటీ తీసుకున్న నిర్ణయాలకు కూడా కేబినెట్ ఆమోదం లభించింది. ఐటీ సంక్షేమ రంగాలపై దృష్టి. రాష్ట్రంలో ఐటీ రంగాన్ని బలోపేతం చేసే దిశగా విశాఖపట్నంలో ఐటీ హిల్ 3 వద్ద ప్రముఖ సంస్థ TCS కు 21.66 ఎకరాలు ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కు 3.5 ఎకరాలు కేటాయించాలని కేబినెట్ నిర్ణయించింది. అలాగే కాపులుపాడలో ఉర్సా క్లస్టర్స్ కి మరో 56 ఎకరాలు కేటాయించారు. సంక్షేమ పథకాల అమలుపైన కేబినెట్ దృష్టి సారించింది. ఈ నెల 26న మత్స్యకార భరోసా పథకం కింద అర్హులైన మత్స్యకారులకు 20,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించినట్లు హోంమంత్రి అనిత గారు తెలిపారు. హెచ్ఎల్ నోవాటెల్లో సీఎం రేవంత్ రెడ్డికి తప్పిన ప్రమాదం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రమాదం తప్పింది. హైదరాబాద్ నోవాటెల్లో సీఎం ఎక్కిన లిఫ్ట్ లో స్వల్ప అంతరాయం ఏర్పడింది. 8 మంది ఎక్కాల్సిన లిఫ్ట్ లో 13 మంది ఎక్కడంతో లిఫ్ట్ మొరాయించింది. ఓవర్ వెయిట్ కారణంగా ఉండాల్సిన ఎత్తు కంటే లిఫ్ట్ కిందకు దిగింది. దీంతో అధికారులు ఆందోళనకు గురయ్యారు. అటు హోటల్ సిబ్బంది, అధికారులు అప్రమత్తమయ్యారు. వెంటనే లిఫ్ట్ ఓపెన్ చేసి సీఎం రేవంత్ ను సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. అనంతరం సీఎం ను అధికారులు వేరే లిఫ్ట్ లో పంపారు. త్రిటులో ముఖ్యమంత్రికి ప్రమాదం తప్పడంతో అక్కడ ఉన్న నేతలు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అలా చేస్తే ఊరుకునేది లేదు. సొంత పార్టీ ఎమ్మెల్యేలకు రేవంత్ రెడ్డి హెచ్చరిక. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత పార్టీ ఎమ్మెల్యేలకు హెచ్చరిక జారీ చేశారు. పార్టీ గీత దాటితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఊరుకునేది లేదని ఆయన స్పష్టం చేశారు. శంషాబాద్ నోవాటెల్ హోటల్లో జరుగుతున్న కాంగ్రెస్ శాసనసభ పక్షం CLP సమావేశంలో ఆయన మాట్లాడుతూ పార్టీకి ఇబ్బంది కలిగించాలని ఎవరైనా చూస్తే వారే ఇబ్బంది పడతారని అన్నారు. పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడితే లాభం కంటే నష్టమే ఎక్కువని గుర్తించాలని హితవు పలికారు. మంత్రివర్గ విస్తరణపై అధిష్టాన నిర్ణయమే ఫైనల్ అని అన్నారు. ఈ విషయంలో ఎవరేమి మాట్లాడినా ఉపయోగం ఉండదని స్పష్టం చేశారు. ఎమ్మెల్యేలు రేపటి నుంచి గ్రామాల్లో పర్యటించాలని సూచించారు. తాను కూడా మే 1వ తారీఖు నుంచి ప్రజల్లోకి వెళ్తానని ఆయన అన్నారు.